వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ చికెన్ వస్తున్నాం గ్యాస్. ఈరోజు వచ్చేసి మంచి మనీ ఎర్నింగ్ అప్లికేషన్ అని చెప్పబోతున్నాను గ్యాస్. ఆ వెబ్సైట్ వచ్చేసి టూ క్యాప్చా. ఇది చాలా పాపులర్ వెబ్సైట్ గ్యాస్. ఎందుకంటే ఇది జస్ట్ క్యాప్చా వర్క్ చేస్తూ ఎర్న్ చేసుకోవడమే. డైలీ ఇంతని పాకెట్ మనీ లాగా వస్తుంది. ఓకేనా, ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వెబ్సైట్. క్లారిటీగా చెప్తాను, ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇంక వీడియో స్టార్ట్ చేసే ముందు పక్కన మన టెలిగ్రామ్ ఐడి షో అవుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, ఓకేనా. ఎందుకంటే మంచి రూల్స్ అండ్ ఆఫర్స్ పెడుతూ ఉంటాను, ఓకేనా. వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళి ఓపెన్ చేసి మామూలుగా ఈమెయిల్ ఇచ్చి కింద పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. అంతే వేస్ సైన్ అప్ ప్రాసెస్. ఇంక మీకు ఓటీపీ వెరిఫికేషన్ ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీరు సైన్ అప్ అయిపోతారు. తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇవ్వండి వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది అలా ఉంటుంది. ఇవ్వండి వెబ్సైట్ నేమ్ వచ్చేసి టూ క్యాప్చా, ఓకేనా గైస్. తర్వాత వచ్చేసి డాష్ బోర్డ్లో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది గైస్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి స్టార్ట్ వర్క్ ఉంది కదా, స్టార్ట్ వర్క్ మీద క్లిక్ చేయండి. ఆ స్టార్ట్ వర్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ చేసి ఇక్కడ స్టార్ట్ వర్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ అలాగే ఉంచి ఇక్కడ సేమ్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సేమ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది. మీరు మళ్ళీ ఇంటికి కొట్టి ఇక్కడ స్టాక్ వర్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ట్రైనింగ్ సెషన్ అనేది ఓపెన్ అవుతుంది గైస్. ఎందుకంటే ఇక్కడ 16 క్యాప్చర్స్ అయితే మీకు వస్తాయి. ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుంది. అది మీరు తప్పు లేకుండా సాల్వ్ చేయాలి. మీకు ఇక్కడ మధ్యన అర్థం కాని లాంగ్వేజెస్ కూడా వస్తాయి. మీరు అలాంటప్పుడు ఇక్కడ బ్లాక్ అని వస్తుంది కదా సింబల్, అది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ సర్వేకి స్కిప్ అవుతుంది, ఓకేనా. నేను ఇప్పుడు చూడండి 16 క్యాప్చర్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. చూడండి గైస్, ఎలాంటి ఇమేజెస్ లాంటి క్యాప్చర్స్ వచ్చినప్పుడు మీరు ఇలా సాల్వ్ చేయాలి. చూడండి గైస్, ఇక్కడ మీకు ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఏవే బాక్స్లో ఉంది 37B. ఆ బోర్డు వచ్చేసి ఇప్పుడు 37B నేను టైప్ చేస్తాను చూడండి. ఇప్పుడు నాకు అయితే ఆ క్యాప్చర్ అనేది కరెక్ట్ అయిపోయింది, ఓకేనా గైస్. ఇదిగోండి, ఇది లాస్ట్ క్యాప్చర్. ఇప్పుడు నేను ఎంటర్ చేసి చూస్తాను చూడండి. ఇప్పుడు 4, 5, 6 ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను చూడండి. 4, 5, 6 ఎంటర్ చేసిన పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అలా కింద స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎగ్రీ ఉంటుంది. ఎగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ట్రైనింగ్ అనేది ఫినిష్ అయిపోద్ది. ఇప్పుడు ఇంటూ ఇచ్చి స్టార్ట్ వర్క్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రెజర్ వస్తుంది. ఇక్కడ చూడండి 4MQ సెలెక్ట్ చేశాను. మళ్ళీ JE3 గైస్. ఇంక సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి లోడ్ అవుతుంది. ఇంక మనకి వర్క్ స్టార్ట్ అవుద్ది. చూడండి గైస్, ఇక్కడ రేట్ పైన రాశారు కదా, $0.10 ఈక్వల్ టు per $1000. ఒక్కొక్క క్యాప్చర్కి 0.001 అంటే 1000 క్యాప్చర్స్కి 0.1 గైస్. ఇలాంటి ఆఫర్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇక్కడ రియల్గా క్యాప్చర్స్ టైప్ చేసినందుకు జెన్యున్గా పే చేస్తున్నారు. ఇక్కడ ఇమేజ్ క్యాప్చర్స్ కూడా ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఎందుకంటే 1000 క్యాప్చర్స్ ఈక్వల్ టు $0.45 అలా ఉంటుంది ఇమేజ్ క్యాప్చర్స్కి. లేకపోతే నార్మల్ క్యాప్చర్స్కి ఇప్పుడు నేను చెప్పాను కదా 1000 క్యాప్చర్స్ ఈక్వల్ టు $0.1, ఓకేనా. ఇప్పుడు గైస్, ఇప్పుడు పేఅవుట్ ఆప్షన్స్ వస్తే ఇక్కడ పేఅవుట్ మీద క్లిక్ చేయండి. పేఅవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది చూడండి. పేఅవుట్ ఉంది కదా, ఇక్కడ పేఅవుట్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చేంజ్ వాలెట్ ఉంది కదా, ఇక్కడ చేంజ్ వాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి గైస్, వెబ్ మనీ, పర్ఫెక్ట్ మనీ, పేయిర్, AirTM, బిట్కాయిన్ క్యాష్, USDT, TRC గైస్. నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే పేయిర్ అండ్ AirTM. ఎందుకంటే ఇవి ఫాస్ట్ పేమెంట్స్ వస్తాయి, అందుకనేసి నేను సజెస్ట్ చేస్తాను, ఓకేనా గైస్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.